బాడీ పెయిన్స్, లెగ్ పెయిన్స్ డాన్స్ టైంలో అంటే ఈ చిన్నపిల్లలు చేసేటప్పుడు వాళ్ళకు ఏంటంటే కొంచెం బెండ్ అవుతారు కాబట్టి అలా ప్రాబ్లంగా అనిపించచ్చు, కానీ వాళ్ళకు లెగ్ పెయిన్స్ బాడీ పెయిన్స్ అనేవి రావండి. ఎందుకు రావంటే వాళ్ళు గ్రౌండ్లో చాలా చేస్తారు, గెంతటము పట్టము లేయటము, అన్నీ చేస్తారు. సో దెబ్బలు కూడా తగులుతుంటాయి. సో అలాంటి పిల్లలు ఆ అరగంట 1 అవర్ డాన్స్ చేస్తే వాళ్ళకి కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయని అనుకోవటం తప్పు. ఒకవేళ పిల్లలు 1-2 రోజులు అంటారేమో, ఒకవేళ అంటే కొత్త కాబట్టి వాళ్ళు బెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. సో వాళ్ళకి కానీ అలా కాకుండా హెల్తీగా ఉన్న ఒక అమ్మాయి నాకు రోజు మమ్మీ నాకు కాల్ వస్తుంది అని ప్రతిసారి మీకు కంప్లైంట్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయికి డాన్స్లో ఇంట్రెస్ట్ లేదని అర్థం. అంటే మీరు అనొచ్చు ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ వచ్చింది, బట్ వాళ్ళు ఏమనుకుంటారంటే డాన్స్ క్లాస్ అనేటప్పటికి వాళ్ళ దృష్టిలో ఏముంటుందంటే టీవీలో సినిమాల్లో చూసినట్టు డైరెక్ట్ ఐటమ్స్ నేర్పిస్తారు, డాన్స్ పాట పెట్టి నేర్పించేస్తారు అనుకుంటారు. వాళ్ళకి తెలియదు ఈ బేసిక్స్ ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి, క్లాసికల్ కదా. సో వాళ్ళు అనుకోరు వాళ్ళు. సో కాబట్టి అవన్నీ మీరు ఫస్ట్ డాన్స్ క్లాస్కి వెళ్ళముందు అది ఏంటి, క్లాస్ అంటే ఏంటి, దాంట్లో ఎలా చెప్తారు, ఇవన్నీ చూసుకొని దాని ప్రకారం మీరు వాళ్ళకి కొంచెం మోటివేట్ చేస్తే ఆ తర్వాత వాళ్ళు పొందిగ్గా నేర్చుకొని, అంటే ఒకటి పొందిగ్గా నేర్చుకొని ఉధృతంగా చేయాలి, కానీ ఉధృతంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు జిమ్కి వెళ్తే వాళ్ళు ఏమంటారండి, ఫస్ట్ మీరు కొంచెం వార్మ్గా చేయండి, అవి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ తోటి చేయండి అని అంటారు. ఆ తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత హెవీగా వెయిట్స్ ఎత్తటము అలాంటివన్నీ వాళ్ళు మిమ్మల్ని చేయమంటారు. సో ఈ డాన్స్లో కూడా ఆ, ఇప్పుడు వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకుండా ఫస్ట్ కొన్నాళ్ళు వార్మ్గా కొన్ని స్టెప్స్ నేర్పించి ఆ తర్వాత డాన్స్ గురించి ఎక్కువ చెప్పి ఆ తర్వాత దాని హిస్టరీ వగైరాలు ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా చెప్పేసి వాళ్ళకు పొందిగ్గా చెప్పుకుంటూ పోతే అదొక పద్ధతిగా ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళైనా ఒళ్ళు నొప్పులు రావండి, కాళ్ళ నొప్పులు కొంచెం వస్తాయి. ఒళ్ళు నొప్పులు ఎప్పుడు వస్తాయంటే చెప్తాను. కాళ్ళ నొప్పులు వస్తాయి, ఎందుకు వస్తాయంటే వాళ్ళకు కొంచెం బాడీ అంటే డెవలప్ అయి ఉంటుంది. డెవలప్ అంటే మళ్ళీ ఫ్యాట్ కదండి, ఫ్యాట్ వల్ల నొప్పి రాదు. ఫ్యాట్ అనేది ఒక అబ్స్టికల్ అండి, అంటే ఎవరైనా లేస్తుంటే పట్టి అదిమి పెడితే ఎలా ఉంటుందో అట్లా ఫ్యాట్ ఆ ఆర్గాన్స్ చుట్టుకొని దాని కదలని కూడా చేస్తుంది తప్ప దానివల్ల పెయిన్ రాదు. పెయిన్ వచ్చేదల్లా మజిల్ వల్లని. ఆ మజిల్ కూడా ఏంటంటే దానికి కూడా మీకు బాగా అలవాటు చేస్తూ ఉంటే అంటే ఆ మూమెంట్స్ ఆ తర్వాత అది కూడా సెట్ అయిపోయి ఇంకా మీకు ఆ పెయిన్ కూడా రాదు. బాడీ పెయిన్స్ ఎప్పుడు వస్తాయంటే ప్రోగ్రామ్ ఎంత మంచి డాన్సర్ అయినా ప్రోగ్రామ్ ఇచ్చిన మరుసటి రోజు వాళ్ళకి బాడీ పెయిన్స్ వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే అది 2 అవర్స్ 3 అవర్స్ కంటిన్యూగా వాళ్ళు డాన్స్ చేస్తారు, టెన్షన్గా ఉంటుంది ప్రోగ్రామ్ అంటే. సో ఒళ్ళంతా పట్టేసినట్టు కూర్చోవటము నిలబట్టము ఇవే